ఇక సత్యవేడ్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి దీక్షకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, అక్కడ ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉంది? మహిళలను కూడా చూడకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి వారిని కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? శంకరి, మనం చూస్తున్నాం చిత్తూరు జిల్లాలో ఇప్పటికీ ఉద్రిక్త కొనసాగుతూనే ఉంది. రాత్రి 11 గంటల నుంచి ఇప్పుడు కంటిన్యూస్గా పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వేధిస్తున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాదాపు 20 గంటలుగా నిరవధిక దీక్ష చేస్తున్నారు, నిరసన కొనసాగిస్తున్నారు. ఇవాళ తెల్లవారుజామున 5 గంటల నుంచి సత్యవేడ పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. ఇక్కడ కనీస పచ్చి నీళ్లు కూడా ముట్టకుండా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఆయనపై ఏదైతే ఉన్నారో 141, 353, 183, రెడ్ విత్ 149 సెక్షన్ల కింద చిత్తూరులో కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు శ్రేణులు ఇక్కడ సత్వేరు పిఎస్ దగ్గర ఉన్నారు. కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేయాలి. ఏ విధంగా చూడాలి, మహిళలనే కనికరం కూడా లేకుండా చిత్తూరులో వైఎస్ఆర్ ఈయన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణితో పాటు మిగతా వాళ్ళను కూడా దుర్మార్గంగా వ్యవహరించడం జరిగింది. సుమారుగా 20 గంటలు గడుస్తూ ఉంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అదుపులో తీసుకొని. ఇంతవరకు కూడా తను మంచినీళ్ళు కూడా తాగలేదు, బ్రష్ చేయలేదు. రాత్రి ఏ విధంగా బలవంతంగా అరెస్ట్ చేస్తే బట్టలు చిరిగిపోయినాయో అదే బట్టలతో స్టేషన్లో ఉన్నాడు. కనీసం మాకు చూపిన కూడా ఇంతవరకు మా ఎమ్మెల్యే గారు మాకు చూపించలేదు. చివరకు లేడీస్ కూడా చిత్తూరు ఎస్పీ ఆఫీస్ మీద ధర్నా చేస్తూ ఉంటే వారిపైన కూడా లేడీస్ అని కూడా చూడకుండా వారి భార్య అయితేనేమి వారి సతీమణి వాళ్ళ బంధువులు కూడా అక్కడ ధర్నా చేస్తూ ఉంటే వారిపైన కూడా వివచ్చరీతంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఇది మొత్తం మీద చాలా పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ దాదాపు 20 గంటలుగా ఆయన మంచినీళ్లు ముట్టకుండా ఆందోళన కొనసాగిస్తున్నాడు. పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి. పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సత్యవేడు పోలీస్ స్టేషన్లోనే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడించడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇవాళ తెల్లవారుజామున అంటే వివిధ ప్రాంతాలను తిప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని చివరికి సత్యవేడు పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఇవాళ కొద్దిసేపటి క్రితం చిత్తూరులో ముఖ్యంగా మీ సతీమణితో పాటు మహిళల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు కావచ్చు, ఏ విధంగా చూడాలంటే? ఈరోజు చిత్తూరులో నిజంగా కూడా పోలీసులు ఒక మహిళల ఏడలు ఎంత విచక్షణారహితంగా వ్యవహరిస్తారో, ఎంత దుర్మార్గంగా దాడి చేస్తారో, మహిళలు ఎంత అవమానకరంగా ఈడ్చుకెళ్ళి పోలీస్ స్టేషన్లో దొరికిన అన్ని పోలీస్ స్టేషన్లో వేస్తారో ఈరోజు చిత్తూరులో జరిగిన సంఘటన నిదర్శనం. ఒక అమ్మాయి శోభ అనే అమ్మాయి నాకు ఇప్పుడే మెసేజ్ వచ్చి చెప్పారు. శోభ అనే అమ్మాయి పూర్తిగా సురదప్పి ఐసీయూలో ఉందంట. పోలీసులు తీసుకుని ఐసీయూలో పెట్టారంట. దాడులు చేస్తున్నారు. వాళ్ళు అడిగింది ఏంది? అక్రమ కేసులు ఎందుకు పెడుతున్నారు? తప్పు చేసిన వాళ్ళని వదిలేసి పోలీసులు పట్టించడం మీద ఎందుకు కేసులు పెడుతున్నారు? ఎందుకు అరెస్టులు చేస్తున్నారు? సమాధానం చెప్పి నేను ఎస్పీ ఆఫీస్కి వెళితే దాడులు చేశారు. సరే, మా మిస్సెస్ కూడా తప్పిందని తెలిసింది ఇంతకుముందే, ఆసుపత్రికి తీసుకెళ్తున్నారని. ఏం చేయాలనుకుంటున్నారు? అక్కడ మహిళలపైన దాడులు చేస్తున్నారు. తప్పు చేసిన వాళ్ళని వదిలేసి పట్టించిన వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. దాడులు చేస్తుంటే వాళ్ళని ఎందుకు కొడతారు? పోలీస్ స్టేషన్లో వేసి. నేను ఒక దారుణమైన అంశం చెప్తున్నా. ఈరోజు చాలా చాలా బాధాకరమైన అంశం. ఎస్పీ గారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మీకు వాళ్ళు సర్వేలు చేస్తే మీకేంది, ఓట్లు తొలగిస్తే మీకేంది, అసలు మీకేం సంబంధం అని చెప్పి ఎస్పీ గారు ఇంటికి పిలిపించుకొని ఎస్పీ గారు కొడతారంట. ఆ నుంచి స్టేషన్కి తీసుకెళ్ళాలా, పోలీస్ ట్రైనింగ్ సెంటర్కి తీసుకెళ్ళి చిత్తూరుకి ట్రైనింగ్ సెంటర్లో పిలిచి రాత్రి అంతా కొడతారంట. రాత్రి అంతా వాళ్ళు కొడుతున్నారని చెప్పి కలెక్టర్ గారికి చెప్పిన, ఎలక్షన్ కమిషనర్కి చెప్పా, కలెక్టర్ గారికి ఒకటే చెప్పా, మా వాళ్ళు పోలింగ్ ట్రైనింగ్ సెంటర్ పెట్టి కొడుతున్నారు, ఒకసారి ముఖం చూపించండి. వాళ్ళు మండల అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు అంటే చూపిస్తారన్నాడు. నేను వెళితే చూపించకపోగా ఒక శాసనం చెప్పిన నన్ను 2 కాలు పెట్టి బస్సులో వేసుకొని నా వెనకాల ఎవరు రాకుండా చేసి చిత్తూరు నుంచి తమిళనాడు తీసుకెళ్లారు, సోలంగర్ తీసుకెళ్లారు, రాణిపేట తీసుకెళ్లారు, ఆయన తిరువల్లూరు తీసుకెళ్లారు, ఆయన తిరుత్తని తీసుకెళ్లారు. 5 గంటలకి 4:30 గంటలకి సత్తిపేట తీసుకొచ్చారు. మధ్యలో నాకు బీపీ ప్రాబ్లం వచ్చి కొంచెం మైగ్రేన్ హెడేక్ వచ్చి ఒక డైక్లోనెంబర్ టాబ్లెట్ ఇవ్వండి, ఏదో ఒక టాబ్లెట్ తీసానని చెప్పి 100 సార్లు అడుక్కున్నా. మొత్తం వీడియో రికార్డ్ చేశారు. ఆ వీడియో రికార్డ్ మొత్తం జడ్జి దగ్గర పెట్టాలా. 100 సార్లు ఒక టాబ్లెట్ చివరిగా నొప్పి తట్టుకోలేక తల తీసుకెళ్ళా, బస్సుకు కొట్టుకున్నా. నా వల్ల కావడం లేదు సార్, డైక్లోనెంబర్ ఒక టాబ్లెట్ ఇవ్వండి, నాకు తలనొప్పి వస్తే టాబ్లెట్ వాడతానంటే ఒక టాబ్లెట్ ప్రమాణంగా చెప్తున్నా, ఒక టాబ్లెట్ ఇమ్మని చెప్పి అడుక్కుంటే ఈ పిచ్చిలా 4:30 గంటలు ఒక శాసనసభ్యుని కింద కూర్చోబెట్టి బట్టలు కూడా చించేసి కొట్టి భయభ్రాంతులు గురి చేస్తున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళని భయభ్రాంతులు గురి చేస్తే ఇంకెవరు కూడా బయటకు రాకూడదు అని. ఇది దుర్మార్గం కదా, ఇది అన్యాయం కదా, ఇంత అక్రమంగా వ్యవహరిస్తే ఎట్టా? ఇది మంచిది కాదు. ఈరోజు మహిళలపైన దాడి చేశారు, రాత్రి శాసనసభ్యుడిని నా మీద దాడి చేశారు. ఈరోజు ఒక్కను వదిలిపెట్టకుండా తప్పు చేసిన వాళ్ళు వదిలేసి పట్టించిన వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యమా? ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటారు? నాకు తెలిసి ఒకటే అనిపిస్తుంది, సాక్షాత్ లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. అతను కన్సర్న్లో ఉంది కాబట్టి పోలీసులు సీరియస్గా వెళుతున్నారు. పోలీసులు ఎందుకు ఇంత సీరియస్గా వెళుతున్నారంటే నిజంగా కూడా లోకేష్ బాబు గారి ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరిగే ప్రసక్తే లేదు. ఇది దుర్మార్గం. రాజకీయాల్లోకి వచ్చారు,
మంత్రి అయ్యారు, హుందాగా ఉండాలా, న్యాయంగా ఉండాలా, కొంచెం పద్ధతిగా వెళ్ళాలా. మహిళలపైన దాడులు చేయించి, శాసనసభ్యులపైన దాడులు చేయించి ఉన్నటువంటి ఓట్లు 14,500 ఓట్లు తన ఓటు తొలగించమన్నాడని ఒక చంద్రగిరి నియోజకవర్గంలో వీళ్ళు అప్లోడ్ చేస్తారా? ఫామ్ 7 ఎవరైనా చేస్తారా? 14,500 మంది 3 రోజుల్లో నియోజకవర్గం బయటకు వెళ్ళిపోతారా? 3 కాస్టులు చేస్తారు, 4 కాస్టులు చేశారు. రెడ్డీసు, ఎస్సీసు, ఎస్టీసు, క్రిస్టియన్స్ ఈ 4 కాస్టులు పూర్తిగా తీసే ప్రయత్నం చేశారు. క్యాస్ట్ని పట్టుకొని డిలీట్ చేస్తున్నారు. వీళ్ళు ఏం చేయాలనుకుంటారు? ఇలా నాకు అర్థం కాకుండా ఉంది. ఇంత దుర్మార్గంగా పోతే ఇది ప్రజాస్వామ్యం అవుతుందా? దానికి తగ్గట్టు పోలీసులు అంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే ఈవెన్ ఎస్పీ గారు అయితే ఒకటే చెప్తున్నారు. ఎస్పీ గారు వాళ్ళ భార్య ఏదో నాకు తెలుసు, ఐ థింక్ నాకున్న ఇన్ఫర్మేషన్ ముఖ్యమంత్రికి ఏదో బంధుత్వం ఏదో ఉందంట. ఉండొచ్చు కానీ అది వేరే కథ. ట్రాన్స్పరెన్సీగా ఉండాలాక ఒక ఎస్పీ గారు అనే వ్యక్తి తప్పు చేసిన వాళ్ళు వదిలే ఒక్కరిని పెట్టి పెట్టలా. ఎవరినైతే పోలీస్ స్టేషన్కి అప్పగించారో ఒక్కరిని పెట్టి పెట్టకుండా వాళ్ళందరినీ పంపించేసి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని పోలీస్ స్టేషన్కి వెళ్ళి అప్పగించిన వాళ్ళని ఎస్పీ కొడతాడా? ట్రైనింగ్ సెంటర్కి తీసుకెళ్ళి కొడతాడా? ఏం చేయాలనుకుంటారు? మమ్మల్ని ఎన్నికలు ఎలా జరపాలనుకుంటారు? ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ మనకి వీళ్ళని పెడితే మటుకు ఎలక్షన్ సజావుగా జరగవు, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగవు. వీళ్ళ ఎన్నికలు విధుల నుంచి తప్పిస్తేనే ఈ నియోజకవర్గం ఎలక్షన్ జరుగుతాయి. ఎలక్షన్ కమిషన్ కలవబోతున్నాం. నిజంగా తెల్లారి నుంచి రాత్రి నుంచి పచ్చి నీళ్ళు కూడా ముట్టకుండా నేను నిరసన తెలియజేస్తున్నా. తప్పదు. నాకు ఇంతకు మించి ఎలా ఈ ప్రభుత్వానికి నిరసన చెప్పాలో అర్థం కాక నీళ్ళు కూడా తాకుండా రాత్రి నుంచి పోలీస్ స్టేషన్లో కూర్చొని నిరసన చెప్తున్నా. నాకు శక్తి ఉన్నంత వరకు నేను పోరాటం చేస్తూనే ఉంటా, కార్యకర్తలను కాపాడుకుంటూనే ఉంటా. నాకు తప్పదు. ఎందుకంటే దుర్మార్గ ప్రభుత్వానికి భయపడితే ప్రజలు అమాయకుల్ని అన్యాయం చేస్తారు. క్యాడర్ని నిజంగా భయపెట్టేస్తున్నారు. మేము కాపాడుకోవాలా. ప్రజలను కూడా సహకరించమని విజ్ఞప్తి చేస్తున్నా. చెవిరెడ్డి భాస్కర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళలు అన్న కనికరం కూడా లేకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని చెప్తారు. మరో ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో నారాయణ స్వామి ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. ఇది ఏదైతే ఉంది మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఈ విధంగా ఉంది. మీరు చెప్పండి. ఉదయం నుంచి నేను చూస్తూ ఉన్నాను. కలెక్టర్ గారితో మాట్లాడినాము, ఎస్పీ గారితో మాట్లాడినాము. మిమ్మల్ని కూడా ఇక్కడికి లోపలికి అలో చేయటంలే. మీరు ఒక మీడియా కూడా వచ్చి ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మిమ్మల్ని కూడా లోపలికి అలో చేయటం లేదు. తెల్లారి నుంచి కాదు, రాత్రి నుంచి కూడా ఆయన మంచినీళ్ళు తాగలేదు. అతన్ని ఏ విధంగా హింసించారో జోబులతో కూడా చించేసి ఉన్నారు. ఒక ఎమ్మెల్యేని అంత హరాస్మెంట్ చేయాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యం లేదు. ఎన్ని మాట్లాడినా మనకి ప్రజాస్వామ్యం లేదంటే చంద్రబాబు నాయుడుకి బాగా అర్థం చేసుకున్నాడు. ఆయన తన మామని వెన్నుపోటు పొడిచి చెప్పులతో వేసి దించేసిన రోజు కూడా ఆయనకి ఎలాంటి భయం లేకుండా పోయింది. అదేవిధంగా మన వంగవీటి రంగా గారిని చంపినప్పుడు కూడా స్వయంగా తానే చంపిస్తే కూడా ఆ రోజు కూడా ఎలాంటి భయం లేకుండా పోతున్నది. ఈరోజు ఎక్కడ పట్టినా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన లీడర్ని ఎక్కడ పట్టినా మర్డర్లు చేపిస్తూ ఉండరు, పోలీస్ స్టేషన్లో పెట్టి హింసిస్తూ ఉండరు. ఎక్కడ ఏం చేసినా కానీ ఎలాంటి వాళ్ళకి భయం అనేది లేకుండా వెళ్ళిపోయింది. చివరిగా చెప్పండి, డిమాండ్ ఏం చేయాలి సార్? మా డిమాండ్ ఏమంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఉండేంత వరకు ఈ ఆఫీసర్లంతా తొత్తుగా పనిచేస్తున్నారు. రేపు ఎలక్షన్ కూడా మేము జరిపించుకోలేని పరిస్థితులు పడ్డాము. పోలీసు వ్యవస్థ మొత్తం కార్యకర్తల మాదిరిగా పనిచేస్తున్నారు. ఎస్పీ దగ్గర నుంచి చిన్న వరకు ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తల మాదిరిగా పనిచేస్తారు. పోలీసు వ్యవస్థని ఇప్పుడుండే వ్యవస్థని మార్చకుండా పోతే ఎలక్షన్ ఈసీ గారు ప్రతి ఎస్పీని కూడా ప్రతి జిల్లా నుంచి కూడా మార్పులు కానీ తీసుకొని రాకపోతే మేము ఎలక్షన్ ఫెయిర్గా జరిపించలేము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరగడం లేదు, పథకం ప్రకారం తెలుగుదేశం పార్టీ నేతల ఒత్తిళ్లతోనే ఇలా జరుగుతోందనేసి మండిపడుతున్నారు.